వాన్నో వలసానన్నా ఈ వైఎస్ఆర్సీపీలో చెప్పుకోదగ్గ నెంబర్ 1 ఆనిముత్యము నువ్వేనన్నా. ఏదో మాట్లాడుతా ఉండవే, ఏం మాట్లాడుతా ఉండవు? టీడీపీ వచ్చినప్పటి నుంచి ఏ హామీ నెరవేర్చలేదా? సరే, నీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకోపోయినాయేమో కదా, అది కొంచెం పక్కన పెడితే 2019 ముందా జగన్ అన్న ఏ హామీలు ఇచ్చినాడు తెలిసినా నీకా? తెలుసునా అంట. నేను చెప్పినా ఇంటవా? అదే సిబిఎస్ రాగానే వచ్చి నెలలోకి రద్దు చేస్తా అన్నాడు. ఏమన్నా రద్దు చేసినాడా అంట. తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినా, తెచ్చినాడా? తేగపాయే. ఒక రాజధాని కూడా కాదు, 3 రాజధానులనే చేసినాడా? పోలవరం కంప్లీట్ చేసినాడా? చేయకపోయే. ఏమీ చేయకపోయే. మరి అప్పుడు పదవిలోకి వచ్చినారు కదా, అప్పుడు ఏం చేస్తా ఉండవు అని అంట. అప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చినవు కదా, ఇవన్నీ చెయ్యన్నా నేనే. నువ్వు చెప్పలేకపోయావా? ఎందుకు చెప్తావు? చెప్పవు. ఇలా మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటావన్నా నువ్వా. అది ఎందుకంటే కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు దుప్ దుప్ అని వేస్తూ ఉంటారు కదా, అందుకు మాట్లాడవు. తెలుసుకొని మాట్లాడన్నా. ప్రజలకి జోబిల్లోకి డబ్బులు ఇస్తే కాదు పరిపాలన జగనన్నా. రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికి ఉద్యోగాలు వచ్చి కంపెనీలు వస్తే బాగుపడతారో అని చెప్పాలా. అప్పుడు చెప్పు. వాన్నో వలసానన్నా ఈ వైఎస్ఆర్సీపీలో చెప్పుకోదగ్గ నెంబర్ 1 ఆనిముత్యము నువ్వేనన్నా. ఏదో మాట్లాడుతా ఉండవే, ఏం మాట్లాడుతా ఉండవు? టీడీపీ వచ్చినప్పటి నుంచి ఏ హామీ నెరవేర్చలేదా? సరే, నీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకోపోయినాయేమో కదా, అది కొంచెం పక్కన పెడితే 2019 ముందా జగన్ అన్న ఏ హామీలు ఇచ్చినాడు తెలిసినా నీకా? తెలుసునా అంట. నేను చెప్పినా ఇంటవా? అదే సిబిఎస్ రాగానే వచ్చి నెలలోకి రద్దు చేస్తా అన్నాడు. ఏమన్నా రద్దు చేసినాడా అంట. తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినా, తెచ్చినాడా? తేగపాయే. ఒక రాజధాని కూడా కాదు, 3 రాజధానులనే చేసినాడా? పోలవరం కంప్లీట్ చేసినాడా? చేయకపోయే. ఏమీ చేయకపోయే. మరి అప్పుడు పదవిలోకి వచ్చినారు కదా, అప్పుడు ఏం చేస్తా ఉండవు అని అంట. అప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చినవు కదా, ఇవన్నీ చెయ్యన్నా నేనే. నువ్వు చెప్పలేకపోయావా? ఎందుకు చెప్తావు? చెప్పవు. ఇలా మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటావన్నా నువ్వా. అది ఎందుకంటే కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు దుప్ దుప్ అని వేస్తూ ఉంటారు కదా, అందుకు మాట్లాడవు. తెలుసుకొని మాట్లాడన్నా. ప్రజలకి జోబిల్లోకి డబ్బులు ఇస్తే కాదు పరిపాలన జగనన్నా. రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికి ఉద్యోగాలు వచ్చి కంపెనీలు వస్తే బాగుపడతారో అని చెప్పాలా. అప్పుడు చెప్పు. మనకు మాటలు